పాకిస్తాన్కి సౌదీ అరేబియా ఒక షాక్ ఇచ్చిందని చెప్పాలి. ఎందుకంటే తాజాగా సౌదీ అరేబియా చెప్తున్నటువంటి లెక్క అంటే ఆ మధ్యకాలంలో భారతదేశంలో పెట్టుబడులు 8 లక్షల కోట్ల రూపాయల వరకు పెడతానని చెప్పింది. పాకిస్తాన్లో 2 లక్షల, ఇదే భారతదేశంలో 6 లక్షల కోట్లు, పాకిస్తాన్లో 2 లక్షల కోట్లు పెట్టుబడి పెడతానని సౌదీ అరేబియా యువరాజు ప్రధానమంత్రి అయినటువంటి మహమ్మద్ బిన్ సల్మాన్ ప్రకటించుకొచ్చారు. అయితే క్రమంగా పాకిస్తాన్లో పెట్టుబడుల్ని తగ్గించుకుంటూ వచ్చారు. ఆ తర్వాత 2 లక్షల కోట్ల నుంచి 40,000 కోట్లకి తగ్గితే ఇప్పుడు అక్కడ ఇక ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ చేయడానికి సిద్ధంగా లేరు. మొత్తం ఇండియాలోకే 8 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టడానికి సౌదీ అరేబియా ముందుకు వస్తుంది. దానికి కారణం వల్ల ఏంటయ్యా అంటే గ్యారంటీ లేకపోవడం, పాకిస్తాన్లో జరుగుతున్న పరిణామాల మధ్యన అక్కడున్న రాజకీయాలు, అక్కడున్న దరిద్రాల వలన అక్కడ పెట్టుబడి పెట్టిన తర్వాత ఆ వ్యవస్థలకి సెక్యూరిటీ ఎక్కడ ఉంది. ఇప్పుడు వీళ్ళే అమెరికాలో పెట్టారు, యూరోప్ దేశాల్లో పెట్టారు. 100 రూపాయలు పెట్టుబడి పెడితే 200 రూపాయలు సంపాదించుకుంటున్నారు. అందుకనినే వీళ్ళకు పక్కన పెట్రోల్ ఈ నిల్వల మీద ఆదాయమే కాదు, ఇటు పక్కన ఈ ఆదాయాలు కూడా వస్తున్నాయి. అదే కనుక పాకిస్తాన్లోను ఆఫ్ఘనిస్తాన్లోనూ పెట్టుబడులు పెడితే ఏమవుతుంది? ఇప్పుడు మొన్న జరిగినట్టు షాపింగ్ మాల్ పెడితే లూటీ చేసినటువంటి తరహాలోనే జరుగుతుంది. కాబట్టి అక్కడ సెక్యూరిటీ లేదు. కాబట్టి అంటే ముస్లిం దేశమే అయినప్పటికీ కూడా సెక్యూరిటీ లేదు కాబట్టి తమ ఇన్వెస్ట్మెంట్స్కి నమ్మట్లేదు. అందుకనినే యువతలకు వచ్చేస్తున్నారు.